అయితే ఈ ఏదైతే ఇప్పుడు ఈ డ్రెస్ గురించి మనం మాట్లాడుతామో అది మీ ఒక్కళ్ళకే జరిగిందా? లేదు. హ్మ్. సో, కొంతమంది పేరెంట్స్ అక్కడ పేర్లు చెప్తాను. హ్మ్. ధృతి వాళ్ళ మదర్. హ్మ్. వాళ్ళ మదర్ వెళ్లి గూడా ఇలా డైరెక్టర్ గారి వైఫ్‌తో గొడవ పెట్టుకున్నారు మా అందరి ముందే. హ్మ్. కింద గట్టుకోమంటున్నారు. మేము చెయ్యము. హ్మ్. స్కిన్ కనిపించలైతే మేము చెయ్యము అని గూడా హ్మ్. చెప్పారు. హ్మ్. అండ్ శ్రీలలితాస్ మదర్. ఆవిడ హ్మ్. ఒకటే ఒక షెడ్యూల్‌కొచ్చారు. హ్మ్. అప్పుడు ఈ 'లాలు దర్వాజాలో ఇసుక' పాట చూసి మా మదర్‌తో అన్నారు. హ్మ్. "నువ్వు కాబట్టి ఊరుకుంటున్నావు. నేనైతే చాలా గొడవ పెట్టుకున్నా. నువ్వు గూడా ఎళ్లి గొడవ పెట్టుకో" అని చెప్పారు. హ్మ్. సో, అక్కడ చాలా మంది సఫర్ అయిన వాళ్ళున్నారు. హ్మ్. కానీ మాట్లాడే ధైర్యం లేదు. బికాజ్ దే ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ షో. ఓకే. యాహ్! అంటే వీళ్ళిద్దరూ బయటికి కనపడినోళ్ళు. ఈళ్ళు గాకుండా అదర్ దెన్ కూడా ఉన్నారు. 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 బట్ కాకపోతే ఏంటంటే ఫర్ ద సేక్ ఆఫ్ షో అంతే. ఇంకా వాళ్ళేం చెప్తే చేయాల్సొస్తుందక్కడ. అయితే యాక్చువల్‌గా చాలామంది అంటున్న కామెంట్ ఏంటంటే, ఇప్పుడు ఈ అమ్మాయి ఎలిమినేట్ అయింది కాబట్టి బయటకొచ్చి మాట్లాడుతుంది. హ్మ్. సో, ముందే చెప్పుండొచ్చు కదా ఇవన్నీ. హ్మ్. లేదంటే సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోవచ్చు హ్మ్. కదా! అంటే అఫీషియల్‌గా ఆళ్ళు ఎలిమినేట్ చేశారు కాబట్టి అని మాట్లాడుతుంది. హ్మ్. సో, మరి దానికి మీరేం చెప్తారు? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరనేది నిజమే అయితే నేను ముందు ఏ రియాలిటీ షోలో గూడా విన్నర్ అవ్వకుండా ఇక్కడికొచ్చి నేను విన్నర్ అవ్వాలి ఇంకా ఎలిమినేట్ అయ్యాను గాబట్టి మీరు అలా అనుకోవచ్చు. హ్మ్. విన్నర్ అవ్వలేదు గాబట్టి అమ్మాయి బర్స్ట్ అవుతుంది ఇక్కడ అని. హ్మ్. ఎక్కడ అవ్వలేదు, ఇక్కడ గూడా అవ్వాలనుకుని పాపం అవ్వలేదు అని హ్మ్. మీరనుకోవచ్చు. హ్మ్. బట్ నేను 3-4 రియాలిటీ షోస్‌లో విన్నర్ అయ్యాను. హ్మ్. రీసెంట్‌గా 1 ఇయర్ బ్యాకే సూపర్ అవును. సింగర్‌లో 'సూపర్ విన్నర్ అయ్యాను. సింగర్‌లో' విన్నర్. హ్మ్. యాహ్! ఎలిమినేట్ అయిన షోస్ గూడా ఉన్నాయి. హ్మ్. నేను అప్పుడు ఇలాంటి సీన్ ఏది చేయలేదు. నేను హ్మ్. వీడియో చేయలేదు. బికాజ్ హ్మ్. ఐ ఫెల్ట్ ఇట్ వాస్ ఓకే. హ్మ్. సరే. హ్మ్. నన్నింత టార్చర్ పెట్టలేదు. జడ్జెస్ ఎవరు గూడా నన్ను డిస్‌రెస్పెక్ట్ చేయలేదు. హ్మ్. ఇంత డిస్క్రిమినేషన్ చేయలేదు కాబట్టి నేనేం పెట్టలేదు. హ్మ్. కానీ ఈసారి ఎందుకు చేశానంటే ఐ గాట్ ఫెడ్ అప్. హ్మ్. ఇంకా మెంటలీ 3 మంత్స్ చాలా చాలా ఎఫెక్ట్ అయ్యాను 'పాడతా యెస్. తీయగాలో' యెస్. హ్మ్. ఈ సీజన్‌లో. హ్మ్. సో, ఇంకా లేదు నాలాగా ఇంకొకరు సఫర్ అవ్వకూడదు. హ్మ్. నా కెరియర్ గూడా పణంగా పెట్టి నేనిది పెట్టాను. సో, ఇట్స్ నాట్ ఫర్ అటెన్షన్ హ్మ్. ఆర్ ఆపర్చునిటీస్ కోసమయితే అస్సలు గాదు. హ్మ్. అంటే మీరంటున్నారు యాక్చువల్‌గా నేను మ్యూజిక్‌ని వదిలేసాను, ఫీల్డ్‌ని వదిలేసాను అని చెప్పి. బట్ మ్యూజిక్ అనేది మిమ్మల్ని వదలట్లేదేమో నాకు తెలిసి. మైట్ బి. ఎందుకంటే కింద జనాల కామెంట్స్ అన్ని చూస్తుంటే మీరెంత గుడ్ సింగర్ అనేది జడ్జిమెంట్ అనేది ఏంటంటే అక్కడ జడ్జెస్ ముగ్గురున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి వస్తది. దాంట్లో మీకేం జరిగిందనేది మీరు చెప్తాను. మీరు ఒకటి క్లెయిమ్ హ్మ్. చేస్తున్నారు. బట్ అంటే ఓవరాల్‌గా ఎప్పుడు కూడా మనం జనాల జడ్జిమెంట్ అనేది ఏ సినిమాకైనా దేనికైనా రివ్యూవర్స్ ఒక ఐదుగురు ఇస్తే బట్ జనాల జడ్జిమెంట్ అనేది జనాలు హ్మ్. మనకి హ్మ్. రిఫ్లెక్ట్ అవుద్ది ఎప్పుడు దాని హ్మ్. విజయం అనేది. యాహ్! సో, ఇక్కడ ఈ విషయం కూడా అదే జరుగుతుంది. ఏ ఇంటర్వ్యూకెళ్ళి కింద కామెంట్ చూసినా, మీరు పెట్టిందని చూసినా కూడా 99% కామెంట్స్ పాజిటివ్ హ్మ్. వస్తున్నాయి. హ్మ్. సో, సో, మీరు వదిలేయాలనుకుంటున్న ఫీల్డ్ మిమ్మల్ని వదిలేలాగా లేదు. మరి ఈ వీడియో పెట్టిన తర్వాత మీకొచ్చిన రియాక్షన్స్ ఏంటి? ఇండస్ట్రీ నుంచి ఏమైనా ఫోన్ కాల్స్ గాని యాహ్! ఇలాంటియేమైనా ఫస్ట్ ఆఫ్ వచ్చినాయా? ఆల్ ఐయామ్ వెరీ వెరీ థాంక్‌ఫుల్ బికాజ్ అంతమంది నీ మ్యూజిక్ వదులుకోకు. వి వాంట్ టు హియర్ మోర్ సాంగ్స్ ఫ్రమ్ యూ అంటున్నారు. హ్మ్. హ్మ్. ఐ ఫెల్ట్ వెరీ ఓవర్‌వెల్మ్డ్. హ్మ్. సో, ఆఫ్‌కోర్స్ నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఐ మీన్ నేనేమనుకున్నానంటే ఆఫ్‌కోర్స్ ఇంక ఆపర్చునిటీస్ రావు. ఎందుకంటే నేను పెద్ద పెద్ద పేర్ల మీద పాయింట్ ఔట్ చేశాను. హ్మ్. సో, ఇంకా నా మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ అయితే వస్తుంది. వాళ్ళని అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా గూడా హ్మ్. బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది. హ్మ్. సో, అందుకే నేనింకా గివ్ అప్ చేసేద్దాం అన్న థాట్‌కొచ్చాను. హ్మ్. కానీ సర్ప్రైజింగ్‌లీ ఇప్పుడున్న టాప్ కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ నాకు కాల్ చేసి "యూ ఆర్ వెరీ బ్రేవ్ అండ్ వి ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇలాంటివి ఎక్స్‌పోజ్ చేసి వేరే వేరే వాళ్ళు సఫర్ అవ్వకుండా మీరు చేస్తున్నారు. హ్మ్. సో, మేము మీకు ఆపర్చునిటీస్ ఇస్తాము. సో, ఓకే. ప్లీజ్ కంటిన్యూ మ్యూజిక్" అని చెప్పిన వాళ్ళున్నారు. హ్మ్. సో, ఐయామ్ వెరీ థాంక్‌ఫుల్ ఫర్ థట్ అండ్ ఐ విల్ డెఫినైట్‌లీ థింక్ అబౌట్ ఇట్. అంటే ధైర్య సాహసే లక్ష్మి అంటారు కదా! మీరు చేసిన ఒక ధైర్యం వల్ల మొత్తానికి అంటే ఇంతకాలం పాడి హార్డ్ వర్క్ చేసినారా అంది ఇప్పుడు ఆ హార్డ్ వర్క్ కూడా ఇప్పుడు పెయిడ్ ఆఫ్ అవును. అయిందనుకోవచ్చు ఒక అవును. రకంగా చూసుకుంటే. మనకి ఇంత జరుగుతున్నప్పుడు ఇంత మెంటల్ ట్రామా ఫేస్ చేస్తున్నప్పుడు అంటే ఒక ఎపిసోడ్‌లో కాదు కదా! ఈ సీజన్ మొత్తం అన్నప్పుడు హ్మ్. మరెప్పుడు సునీత గారితో మాట్లాడే ప్రయత్నం ఇప్పుడు చేయలేదా మీరు? యాక్చువల్లీ అక్కడున్న కంటెస్టెంట్స్‌లాగా మాకంత చనువునుంటే నేను యాక్చువల్లీ వెళ్ళేదాన్ని. హ్మ్. ఇలా వీళ్ళందరూ క్యారవాన్‌కెళ్ళి మాట్లాడున్నోళ్ళున్నారు నేను చెప్పినట్టు. హ్మ్. హ్మ్. బట్ నాకంత క్లోజ్ కాదావిడ. హ్మ్. అండ్ మాట్లాడినా గూడా అదెక్కడ మళ్ళీ జడ్జ్‌మెంట్‌లో రివర్స్ అవుతుందో, ఎక్కడ అంటే బట్ ఇంపాక్ట్ ఫస్ట్ పడుతుందో ఆఫ్ ఆల్ నేను ఒకసారి మాట్లాడను. అంటే మాట్లాడే ప్రయత్నం చేయలేదా? అంటే సెట్స్‌లో ఉంటారు కదా! ఎప్పుడన్నా ఎళ్లి ఒక యాహ్! బట్ ఇప్పుడు ఒక అమ్మాయి చేసిన ఒక అమ్మాయి ఉందక్కడ. ఓకే. యాక్చువల్లీ ఒక ఇష్యూ అయిందక్కడ. హ్మ్. బట్ ఏమైంది? ఆహ్ అంటే ఏం జరిగింది ఎగ్జాక్ట్‌గా? అంటే ఒక అమ్మాయి ఏదో ఒక విషయం మీద ఎమోషనల్ అయితే అది ఆవిడ కామెంట్స్ వల్ల ఈ అమ్మాయి ఎమోషనల్ అయిందేమో అని చాలా తిట్టేసారు ఇంకా ఓదార్చకుండా. ఆ! ఆ సో, అమ్మాయి. ఇంకా హ్మ్. నన్ను గూడా ఇలా ఏమైనా అంటారేమో, నా మీద రిఫ్లెక్ట్ అవుతుందేమో అని నేనింక అలాంటివేం చేయలేదు. హ్మ్. బట్ ఎలిమినేట్ అయ్యాకైతే నేను మాట్లాడడానికి ట్రై చేశాను. హ్మ్. నేను మైక్ గూడా అడిగాను ఎస్‌పీ చరణ్ సార్‌ని. హ్మ్. హ్మ్. "సార్ ఐ వాంట్ టు స్పీక్ సంథింగ్. ప్లీజ్ నాకొక ఛాన్స్ ఇవ్వండి" అని అడిగా. హ్మ్. బట్ లేదు. హ్మ్. అస్సలు భయపడిపోయారు చాలా అక్కడ. హ్మ్. అర్థమైందా అందరికి అయితే? అర్థమైపోయింది. దే వర్ ఆల్ గిల్టీ. ఎస్‌పీ హ్మ్. చరణ్ సార్ వాస్ ఆల్సో అసలు కనిపిచ్చేసింది. సో, హ్మ్. జడ్జెస్ గూడా అందుకే లేచి ఎళ్ళిపోయారనైతే నాకు